హాయ్ అండి, వ్యాపారం చేద్దాం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బండిలో 10 బాక్సుల యాపిల్ అయితే వేసామండి. ఒక్కొక్క బాక్స్ వెయిట్ వచ్చేసి 26 kgs ఉంది. కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ ఉందండి. ఈరోజు అయితే ధైర్యం చేసేసి 20,000 రూపాయల సరుకు అయితే వేసాము. క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వలేదండి. సరుకు మాత్రం బెస్ట్ క్వాలిటీ వేసాము. ఎందుకంటే క్వాలిటీ ఎంత బాగుంటే మనం అంత ధైర్యంగా అమ్మడానికి అయితే ఉంటుంది. క్వాలిటీ తగ్గిందంటే మనం లాస్ అయిపోతాం. ఈరోజు వ్యాపారం అయితే నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి జరుగుతూనే ఉందండి. ఈరోజు రెస్ట్ లేకుండా వ్యాపారం జరిగింది. ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయినా కానీ గిరాక్ అలా వస్తూనే ఉంది. ఈరోజు మాకైతే ఇంకో టీ తాగడానికి కూడా రెస్ట్ లేకుండా ఉంది. ఈవినింగ్ ఈ టైం వరకు అయితే మహా అంటే బాక్సున్నర ఉంది. దాన్ని కూడా ఇలాగనే ఈరోజు వరకు క్లియర్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాను. ఈరోజు ఏం చేశానంటే దీనికి కాంబినేషన్ అరటికాయలు కూడా పెట్టానండి. ఈ అరటికాయలు పెట్టడం వల్ల మనకు ప్లస్ అయిపోయింది. కొంచెం అరటికాయకి వచ్చే గిరాకీ అరటికాయకి అండ్ యాపిల్కి వచ్చే గిరాకీ యాపిల్కి నడుస్తూనే ఉంది. యాపిల్ కొన్న వాళ్ళు అరటికాయ కొన్న వాళ్ళు యాపిల్ కొనడం వల్ల మనకు సరుకు అయితే త్వరగానే కదిలిందండి. బండి పని చేసే టైంకి అయితే ఆటోలో అయితే ఒక యాపిల్ బాక్స్ అయితే మిగిలిందండి. ఈరోజు యాపిల్ కలెక్షన్ మొత్తం వచ్చేసి క్యాష్ రూపంలో అయితే 8,000 వచ్చేసాయండి. ఆ ఫోన్పేలో మాత్రం 14,000 రూపీస్ వచ్చాయండి. ఈరోజు టోటల్ కలెక్షన్ వచ్చేసి 22,000 రూపాయలండి. ఈరోజు 2,000 అయితే ప్రాఫిట్ ఉంది. ఇంకొక బాక్స్ మన ఆటోలో మిగిలింది. అది రేపు అమ్మేస్తే ఒక 2,000 ప్రాఫిట్ వస్తుందండి. టోటల్ ప్రాఫిట్ వచ్చి 4,000 రూపీస్.